మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ అయి నిన్న సోమవారం జూన్ 15తో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 104 కోట్లు గ్రాస్ వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 109 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో పెద్ది సినిమా 213 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ హిందీ అండ్ ఓవర్సీస్ అంతే పాన్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి మరో 109 కోట్లు. అలా టోటల్గా 12 రోజుల్లో పెద్ద సినిమా 322 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇది మన తెలుగు సినిమా పరంగా హయ్యెస్ట్ గ్రాసరీ సినిమా ఈ సంవత్సరానికి. తెలుగులో ఇంతకుముందు సంక్రాంతి చిరంజీవి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు 304 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆ కలెక్షన్స్ని బీట్ చేసింది. అలాగే సౌత్ నుంచి చూసుకుంటే రీసెంట్గా లాస్ట్ మంత్లో సూర్య సినిమా కరుపు, తెలుగులో వీరభద్రుడు, ఆ సినిమా 314 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అది కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతానికి సౌత్ వరకు, తెలుగు అండ్ సౌత్ వరకు పెద్ద గ్రాసే హయ్యెస్ట్ 322 12 రోజుల్లోనే. ఇక తర్వాత ఇంకొక రికార్డు కొట్టాలి అంటే ఈ సంవత్సరం రిలీజ్ సినిమాల్లో మనశంకర వరప్రసాద్ రోజుకి 1 కోటి తగ్గకుండా గ్రాస్ వచ్చిన సినిమా 17 రోజుల పాటు కంటిన్యూ చేసింది సంక్రాంతికి వచ్చినప్పుడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మన రాజాసాబ్ సినిమా ఉంది. అది సంక్రాంతికి వచ్చినప్పుడు 11 రోజులు రోజు 1 కోటి తగ్గకుండా ఉంది. ఇప్పుడు మన పెద్ది రాజాసాబ్ని బీట్ చేసి 12 రోజులు 1 కోటి తగ్గకుండా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 5 రోజులు స్టడీగా కంటిన్యూగా 1 కోటి తగ్గకుండా గ్రాస్ వస్తే మన శంకర వరప్రసాద్ కూడా బీట్ చేసే ఛాన్స్ ఉంది. నిన్న సోమవారం వర్కింగ్ డే 6 కోట్లు వచ్చాయి. ఈరోజు మంగళవారం 5కి పడిపోతుంది. రేపు బుధవారం 4, గురువారం 3, 2, సో శని ఆదివారం పెరుగుతుంది. సో ఛాన్స్ ఉంది 17 రోజుల కంటే ఎక్కువే రావచ్చు రోజు 1 కోటి తగ్గకుండా. సో ఇప్పుడు ఈ 322 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 192 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు అయితే 218 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 90% వెనక్కి వచ్చింది, 192 కోట్లు వచ్చాయి. ఇంకా 26 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 26 కోట్లు షేర్ అంటే మరో 50 నుంచి 52 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. కొద్దిగా కష్టమే. బట్ తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అయింది. అంటే తెలుగులో 135 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. ఓవరాల్గా చూసుకుంటే 141 కోట్లు వచ్చింది షేర్ తెలుగు రాష్ట్రాల్లో. అంటే 6 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ తెలుగు వరకు. ఇక పాన్ ఇండియాలో ఓవర్సీస్లో ఈ 26 కోట్లు అనేది రావాలి, కష్టమే. సో ఈ 3వ వారం ఉంది, ఇక 4వ వారం వరకు థియేటర్స్లో ఉంటుంది. ఓటీటీకి రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి. సో నాకు తెలిసి ఈజీగా 200 కోట్ల షేర్ మార్క్ దాటిపోతుంది. 300 కోట్లు ఎలాగో దాటింది, 350 కష్టమే. బట్ రామ్ చరణ్కి ఇది సోలో హీరోగా హయ్యెస్ట్ గ్రాసులు, హయ్యెస్ట్ షేరు అన్ని రకాలుగా. ఓవరాల్గా చూసుకుంటే ఒక 18 కోట్లు నష్టాలు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. మరి ఎంత తగ్గించుకుంటుంది నష్టాలు అనేది చూడాలి. అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ అయిన 12 రోజుల్లో 322 కోట్ల గ్రాసు ట్రేడ్ పరంగా. ప్రొడ్యూసర్లు మన ఆదివారం సక్సెస్ మీట్లో 378 కోట్ల పోస్టర్ దింపారు 11 రోజులకి. సో 400 కోట్ల పోస్టర్ కూడా వచ్చేస్తుంది 3వ వారంకి. బట్ ట్రేడ్ పరంగా అయితే 322 మాత్రమే. ఓకే, బాయ్.